మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వేములవాడ రూరల్ మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ మండలంలోని హనుమాజిపేట గ్రామంలో గల మార్కండేయ టెంపుల్లో బీఆర్ఎస్ పార్టీ రూరల్ అధ్యక్షుడు గోన్సుల్గా రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పద్మశాలి సంఘం చేనేత కార్మికులకు, గ్రామ ప్రజలకు, అలాగే పల్లె ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిన కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డు హనుమాన్లు, మాజీ జెడ్పీటీసీ ఏషా వాణి తిరుపతి, మాజీ సర్పంచ్లు కటకం మల్లేశం, జంకి శ్రీనివాస్ రెడ్డి, పండుగ తిరుపతి, పెండ్యాల్ తిరుపతి, తంపుల సుమన్, వెల్మ బాలడి, ముగిలి దేవరాజం, కటకం చంద్రయ్య, లక్ష్మణ్, లక్ష్మి మరియు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, సామా లచ్చిరెడ్డి, ఈసంపల్లి సంతోష్, మార్మపు అనిల్, గీషా ఎల్లయ్య యాదవ్, పెండ్యాల శంకర్, గుంటి అంజీ, బండారి ప్రణయ్, అచ్చన్నపల్లి మధు, యువజన విభాగం నాయకులు పనుల అంజీ, మల్లారం తిరుపతి, ఎంపీటీసీ పార్టీ సీనియర్ నాయకులు దొంతుల అంజన్, తీగల దేవరాజు, అశోక్ రెడ్డి, సందెల సత్తయ్య, నరేష్, బోర్లా స్వామి, నేదురు సంతోష్, యూత్ ప్రెసిడెంట్ వంగా ప్రవీణ్, బొల్లారం రమేష్, గోపు మాధు మరియు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హనుమాజిపేట గ్రామం లోపల వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. వారికి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, అలానే మా హనుమాజిపేట సాయిబాబా మార్కండేయ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి వారి ఆరోగ్యంతో ఉండి మళ్ళీ 4 సంవత్సరాల లోపల వారే ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఈ దేవులను మేము కోరుకోవడం జరుగుతుంది. మార్కండేయ టెంపుల్ దగ్గర ఇవాళ కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆయన భవిష్యత్తులో మళ్ళీ తననైన శైలి చూపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ మరో దిక్సూచిగా వెళ్ళిపోంది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వేములవాడ రూరల్ మండల్ ఆధ్వర్యంలో హనుమాజిపేట గ్రామంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేములవాడ రూరల్ మండల్ పక్షాన తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణను దేశాలనే అగ్రమైన తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారికి ఈ ప్రాంత మార్కండేయ స్వామి, రాజరాజేశ్వర స్వామి ఆశీస్సుల నుంచి రాబోయే రోజులలో ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా తెలంగాణకు ఎన్నో సేవలు చేసే అవసరం ఉంది కాబట్టి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించని వేములవాడ రూరల్ నుంచి కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి వేములవాడ రూరల్ మండల్ ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కేసీఆర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి పుట్టిన గ్రామం కాబట్టి ఈ గ్రామంలో రాజన్న ఈరోజు సోమవారం రోజున గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం మా కార్యకర్తలందరికీ కూడా సంతోషంగా ఉన్నదని తెలియజేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రిగా మళ్ళీ 4 ఏళ్ళు కాదు బహుశా త్వరలోనే అవకాశం ఉండబోతుందని సంకేతాలు తెలుస్తూ ఉన్నాయి. మా పండగ లాంటి వాతావరణం నెలకొల్పినటువంటి తెలంగాణ దండగా అయింది కాబట్టి ఆయన ఆశీస్సులే కావాలని ప్రజలంతా కోరుకుంటారు. కాబట్టి కేసీఆర్ గారు రేపు భవిష్యత్తులో ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఒక సంవత్సరం నా 2 నెలలు చూసిండ్రు. వీరేమన్నా చేస్తారేమో, మనం ఎందుకు అడ్డం రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల సమస్యల కొరకు వెనుక పోరాడి వారు ప్రజల సమస్యల కొరకు ఎప్పుడు ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి లీడరు, ముఖ్యమైన లీడరు మనమే ఇక్కడ ఉన్నోళ్ళమే. ఎందుకంటే గ్రామముల అందరినీ సహకరించాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. కాబట్టి 400 రోజులల్లా మనకు 4 ఏళ్ళ నరకం ఇప్పుడే కనిపిస్తుంది. నడి ఎండకాలం నక్కవాగు వారేది, నక్కవాగు ఎండిపోయింది. రూరల్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజిపేట గ్రామంలో మన కారణ జన్ముడు తెలంగాణ జాతిపిత గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినం కార్యక్రమాన్ని ఈరోజు హనుమాజిపేట గ్రామంలో మార్కండేయ టెంపుల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 17 గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచులు, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
2004లో బీఆర్ఎస్ పార్టీని తయారు చేసి 2014 వరకు ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాధించడం ఎంతో శ్రమించి బంగారు బాటలు వేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిదాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఏనాటికి కూడా కేసీఆర్ పేరును మార్చడం ఎవరి తరం కాదు. ఆయన కోసం ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క రైతులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వారికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ